హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్ నేను సతీష్ మందుల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులు నియామకాలు మన తెలంగాణ రాష్ట్రం మనం బాగుపడతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క పార్టీ కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం రాలే, ఏ ఒక్క వ్యక్తి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం రాలే, ఏ ఒక్కరో తెస్తే తెలంగాణ రాష్ట్రం రాలే. తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు సంపన్న వర్గాలు అన్ని కులాలు ఏకమై కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. విద్యార్థులు, ఉద్యోగులు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల కులాలు, సకల జనుల సమ్మేళతోటి అంతా ఒక్కటై కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ఒకరు ఇచ్చిరాను ఒకరు తెచ్చిరాను మాత్రం పరిమితం చేయొద్దు. వాస్తవానికి వచ్చిన తెలంగాణలో అందరికీ న్యాయం జరుగుతుందా? ఒక విషయం చూస్తే తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమందికే కళాకారులు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకొంతమందికి ఉద్యోగాలు రాలే అని చెప్పేసి నిరుద్యోగ కళాకారులు అని చెప్పేసి చాలా మంది బయటికి రావడం జరిగింది. వచ్చిన తెలంగాణలో వాస్తవానికి నిజమైన కళాకారులకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మేము తెలంగాణ కోసం కాలుకు గజ్జగట్టి గోసి గొంగడు వేసుకొని తెలంగాణ మొత్తం తిరిగినాం, తెలంగాణ రావాలని చెప్పేసి పాటలు పాడినామని చెప్పేసి నిరుద్యోగ కళాకారులుగా చాలా మంది బయట. మరి వాస్తవానికి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వచ్చిన తెలంగాణలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? సరే, గత ప్రభుత్వం అంటే పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వారికి ఇప్పుడున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కళాకారులకు ఖచ్చితంగా టికెట్లు ఇచ్చి సర్పంచ్ అయితేంది, ఎంపీటీసీ అయితేంది, జడ్పీటీసీ అయితేంది, అదే విధంగా వివిధ ఉన్నటువంటి మార్కెట్ కమిటీలకు సంబంధించి ఏదైనా సరే వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో అన్ని పార్టీలు నిజంగా మీకు తెలంగాణ మీద గౌరవం ఉంటే, తెలంగాణ కోసం కష్టపడినటువంటి వాళ్ళు కళాకారులు మొత్తం పేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, దయచేసి వాళ్ళకి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి. వాళ్ళ జీవితాలు మరీ దారుణంగా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా వారికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా తర్వాత వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కళాకారులకి ఖచ్చితంగా వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని గాయకులని నాయకులుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ దృష్టిలో పెట్టుకొని కళాకారులకు న్యాయం చేయాలి. అదేవిధంగా కళాకారులను ఆదుకోవాలి. వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా. కొంతమంది కళాకారుల మిత్రులు ఈ యొక్క విషయాన్ని కాందాన్ మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీకోసం కాందాన్ మీడియా మాట్లాడుతుందని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఒక విధంగా రేపు పొద్దున గనక మీరు స్థానిక ఎన్నికల్లో కళాకారులకు గనక టికెట్లు ఇవ్వకపోతే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ కోసం, మీ పార్టీ పతనాని కోసం మళ్ళీ వాళ్ళు పాటలు కడతారు. ఇది గమనించుకోండి. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని కళాకారులని గాయకుల నుండి నాయకులుగా వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. నేను సతీష్ మందుల, ఇది మన కాందా.